హాయ్! వెల్కమ్ టు గలం ఎక్స్‌ప్లోర్. నేను హరీష్. మీ శరీరంలో ఉన్న ఉప్పు ఎంతుందో తెలుసా? ఒక రోజు ఉప్పు తినకుండా ఉంటే ఏమవుతుంది? చాలామంది డైట్ అంటే ఉప్పు తగ్గించేస్తారు. కానీ మీ శరీరంలోనే ఇప్పటికీ ఉంది. సుమారుగా 250 గ్రాముల ఉప్పు. ఒక సాల్ట్ సక్కెరలో ఉండేంత ఉప్పు మన శరీరంలోనే ఉన్నట్టు. ఈ ఉప్పు ఏం చేస్తుంది? ఎందుకు అవసరం? టూ మచ్ అయితే ఏమవుతుంది? ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం. మన శరీరంలోనే ఉన్న రక్తం, మజిల్స్, నరాలు అన్నీ కూడా సోడియం మరియు క్లోరైడ్ అనే 2 ముఖ్యమైన అయాన్లపై ఆధారపడతాయి. ఇవి కలిపితే మనం పీల్చేది ఉప్పు అంటే NaCl. ఉప్పు వల్ల జరిగే ముఖ్యమైన పనులు: నరాలకు సిగ్నల్స్ పంపించడంలో సహాయం, పేషెంట్ల బీపీ నియంత్రించడం, కండరాలకు ఒడిదుడుకులు లేకుండా పనిచేయడం, నీటిని శరీరంలో బాగా హైడ్రేట్ చేయడం. ఉదాహరణకు ఇది ఒక రీఛార్జ్ సొల్యూషన్ లాంటిది. మన ఫోన్ని ఛార్జ్ చేయాలంటే కరెంట్ అవసరం కదా! మన శరీరానికి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ పంపించడానికి ఉప్పే లైఫ్ లైన్. ఎంత సరిపోతుంది? ఎంత ఎక్కువ అవుతుంది? మన శరీరంలో సగటున 250 గ్రాముల ఉప్పు ఉంటుంది. అంటే ఒక చిన్న ప్యాకెట్ సాల్ట్ చక్కెరలో ఉన్నంతే. దానిలో సుమారుగా 40% సోడియం, 60% క్లోరైడ్ ఉంటుంది. కానీ రోజు మితిమీరిన ఉప్పు తీసుకుంటే ఏమవుతుంది? బ్లడ్ ప్రెషర్ అనేటువంటిది పెరుగుతుంది. హార్ట్‌పై ఒత్తిడవుతుంది. కిడ్నీ ఫంక్షన్స్ అనేటువంటిది తగ్గిపోతుంది. శరీరం నీటిని నిల్వ చేసుకునేందుకు బ్లోటింగ్ అవుతుంది, స్వెల్లింగ్ అవుతుంది. ఉదాహరణకు ఉప్పు ఒక ఇంజిన్ ఆయిల్ లాంటిది. బాగా ఉంటే ఇంజిన్ స్మూత్‌గా నడుస్తుంది. ఎక్కువైతే ఓవర్ హీట్ అవుతుంది. మీకు రోజువారీ ఉప్పు అవసరం ఎంత ఉంటుంది? WHO ప్రకారం మనం రోజుకు తీసుకోవాల్సినటువంటి ఉప్పు సుమారుగా 5 గ్రాములు. అంటే ఒక టీ స్పూన్ మాత్రమే. అలాగని ఎప్పటికీ ఉప్పు తినకూడదనుకుంటే తప్పు. ఉప్పు లేకపోతే తలనొప్పులు, అలసట, మజిల్స్‌లో వర్కింగ్‌లో లోపాలు. ఉప్పు లేకపోతే శరీరం సిగ్నల్స్‌లే పంపలేదు. ఉప్పు లేకపోతే శరీరం సిగ్నల్స్‌నే పంపించలేదంటే అతిశయోక్తి కాదు. మీ మొబైల్‌లోని నెట్వర్క్ లేదంటే ఎలా ఉంటుందో ఇది కూడా అంతే. కానీ గుర్తుంచుకోండి, ఉప్పుని మీరు చిన్నగా తీసుకున్నా చాలా ప్రాబ్లమ్‌లోకి పడతారు. చాలా ఎక్కువ తీసుకున్నా చాలా రిస్క్‌లోకి పడతారు. అందుకే ఉప్పు తక్కువగా, శ్రద్ధగా, అవసరానికి తగినంత తీసుకోవాలి. ఇలాంటి మరికొన్ని తెలుసుకోవాలంటే గలం ఎక్స్‌ప్లోర్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నేను హరీష్. మళ్ళీ ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ సో మచ్.